సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జనవరి 21వ తేదీ మంగళవారం రోజున జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం వారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణ సర్కిల్ పరిధిలో గల బ్యాంక్ అధికారులతో ఏటీఎంలో నగదు నింపే ఏజెన్సీ వారితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద తీసుకోవలసిన సెక్యూరిటీ మెలకువలు, అలారం సిస్టమ్ గురించి, అనుమానిత వ్యక్తుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించి పాటించవలసిందిగా వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కాశీనాథ్, రూరల్ ఎస్ఐ ప్రసాదరావు, కోహిర్ ఎస్ఐ సతీష్ పాల్గొనడం జరిగింది. వాడు అది కూడా ఏం చేస్తున్నట్టే మొబైల్ వాడితే దొంగను పట్టుకుంటున్నాడు, ఆ ఫోన్ తీసుకురాకుండా అఫెన్ చేసుకుంటాడు. ఫైనల్గా మనకున్నది ఒకటి సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరా ఏమవుతుంది, ఆ సీసీ కెమెరా చూస్తాం కంప్లీట్ మాస్క్ వేసుకొని వస్తుంది, గ్లౌజులు వేసుకుంటుంది, ఎక్కడ కూడా ఏం దొరకకుండా చేస్తున్నాం. ఆ కెమెరాస్ కూడా మనకు పర్ఫెక్ట్ లేకపోతే అది కనిపించినట్టుంటే మనం పట్టుకోలేము. ఇది ఫైనల్ ఆప్షన్, ఇప్పుడు ఉన్నది నడుస్తున్న ట్రెండ్ చెప్తున్నాను మీకు. కాబట్టి మీరు ఏదైతే ఉందో అలారం సిస్టమ్ ఒకటి, సీసీ కెమెరాస్ ఒకటి, సెక్యూరిటీ, ఎట్ ది సేమ్ టైం ఎవరైనా క్యాష్ హ్యూజ్ అమౌంట్ కనుక డ్రా చేయడం కానీ తీసుకొని వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే కామన్గా వస్తారు, దొంగతనం ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. పబ్లిక్ అవేర్నెస్ కొంచెం చెప్పండి వాళ్ళకి, బాబు నువ్వు ఇంత అమౌంట్ తీసుకొని పోతున్నావు, సెక్యూరిటీ ఉందా లేదా, లేదంటే పోలీసులకు చెప్పండి వాళ్ళకి. మేము సాధ్యమైనంత వరకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఒక కామన్ పబ్లిక్, ఒక రైతే కానీ ఎవరైనా సరే ₹1,00,000 అమౌంట్ పోతున్నాడంటే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ అది. వాడు బిడ్డ పెళ్లి కోసం ఉండొచ్చు, లేకపోతే అప్పు కట్టుకోవడానికి ఉండొచ్చు, ఇంకా వేరే పనులలో ఉండొచ్చు. మనం సింపుల్గా ఏం చేస్తున్నారు, పోయిదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. మేమేం చేస్తున్నాం, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. పట్టుకోవాలంటే మాకు కూడా కొన్ని రూల్స్ ఉండాలి కదా. మేమేం భగవంతుడు దూతలం కాదు కదా. వాడు ఎవడో వచ్చి చేసుకోపోతున్నారు, చీకట్లో రూపాయి బిల్లు ఎత్తుకున్నట్టుంటుంది. దొంగను పట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు సింపుల్గా ఎంత, ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ 300 మీటర్ల దూరంలో ముత్తూట్ బ్యాంకులో పెద్ద అఫెన్స్ అయింది. ముత్తూట్ దాంట్లో 72 కేజీ గోల్డ్ కొట్టేసినాం, మీకు అందరికీ తెలుసుంటుంది. అట్లాంటి అఫెన్స్లు అయితే ఇప్పుడు మనకి చెస్ట్ ఒకటి ఉన్నట్టున్నది, ఇక్కడ 100 కోట్ల వరకు ఉంటాయి. అందులో ఉన్నదా ఎందుకంటే చాలా అమౌంట్ ఉంటుందని మాకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు బయట వచ్చిందంటే ఒకటే వచ్చి డైరెక్ట్ అఫెన్ చేసుకోవడం. వాడు మినిమం ఒక 3-4 డేస్ రక్కీ చేస్తారు అఫెన్ చేయాలంటే. మీరేమో మీ పనిలో బిజీ ఉంటారు. ఎవరైనా ఖాళీకి వచ్చి ఒక ½ అన్ అవర్ 1 అవర్ కూర్చున్నాడు అనుకో, అనుమానం వస్తే సింపుల్ థింగ్, మీ సెక్యూరిటీ గార్డ్కి చెప్పండి, లేదంటే మీ క్లర్క్ చెప్పండి, సార్ 100 కాల్ చేస్తే మా వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. సార్ వీడు ఎవరో సస్పెక్ట్ ఉన్నారు సార్